హిందూపురం వాసులకు, నా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, పార్టీ కార్యకర్తలకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం జగనన్న కోసం ఎదురు చూస్తా ఉన్నాం. జగనన్న జనం నెచ్చిన నేత. జగనన్న ఈ ఆంధ్రప్రదేశ్కు ఒక దేవుడిచ్చిన అన్న. ఈ భాగం అభివృద్ధి అవ్వాలంటే జగనన్నను మరోసారి సీఎం చేసుకోవాలి మనం. ఈరోజు హిందూపురం అంతా కూడా పండగ వాతావరణం ఉంది. ఎక్కడ చూసినా కూడా నా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కూడా జగనన్నను స్వాగతం పలకడానికి వేల సంఖ్యలో, లక్ష సంఖ్యలో ఈరోజు వచ్చారు. అన్న మన బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి. మన జగన్మోహన్ అన్న ఈరోజు మన ఎస్సీలు, మన ఎస్టీలు, మన బీసీలు, మన మైనార్టీలని మనందరినీ కూడా గుండెలకు హత్తుకొని, గుండెలో పెట్టుకొని మన కోసం ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరన్నా కష్టం పడుతున్నారు, పేదల గురించి ఆలోచిస్తున్నారు అంటే అది మన జగన్మోహన్ అన్న, మన సీఎం గారు మాత్రమే. దయచేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే, ఇంకా ముందుకి కొనసాగాలి అంటే, అభివృద్ధి పథంలో ఉండాలి అంటే మనం మరోసారి మన జగన్మోహన్ అన్నను, మన సీఎం గారిని మరోసారి సీఎం చేసుకోవాలి. ఆ దృఢ సంకల్పంతో ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటికి పోయినాక, మీ ఊరికి పోయినాక ఈ చర్చ పెద్ద సంఖ్యలో జరగాలి. ఎందుకంటే పథకాలు ఇచ్చిందంతా కూడా మన ప్రభుత్వంలో మాత్రమే. వెనకటి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు? మన ఆడవాళ్ళకందరికి కూడా, ద్వారకా మహిళలందరికీ కూడా రుణమాఫీ చేస్తాననేసి మనకందరికి కూడా నోటీసులు వచ్చేటట్లా చేశాడు. అవునా కాదక్క? అవునా కాదా? మరి మన బంగారం అంతా కూడా బ్యాంకుల్లో పెట్టినాం, ఇడిపిస్తానని చెప్పాడు, ఇడిపించాడా? మరి ఇప్పుడు వస్తా అన్నాడు మరి సూపర్ 6 అనేసి. ఏమి 6? మనం అప్పుడే కూడా నవరత్నాలు ఇచ్చాం, 9 నవరత్నాలు ఇచ్చాం. ఆ నవరత్నాలు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మారుమూల పల్లెల్లో కూడా ప్రతి గడపకి కూడా పోయి ఆ గడపకంతా కూడా అనుకూలం చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క అక్క, ప్రతి ఒక్క చెల్లి, ప్రతి ఒక్క తల్లి అందరూ కూడా ఏదో ఒక పథకాన్ని తీసుకునే ఉన్నారు. ప్రతి ఒక్క గడప కూడా ఈరోజు సురక్షితంగా ఉంది. అక్క, నేను ఇక్కడ చేరిన అక్క చెల్లెళ్ళు ఒకటే అడుగుతాను, మనం అప్పు చేస్తే ఎవరు కడతారు మన అప్పు? ఒకటి మన భర్త కట్టాలి, లేకపోతే మన పుట్టింటి వాళ్ళు కట్టాలి మనం చేసిన అప్పు. ఈరోజు మన అప్పంతా కూడా మన ఇంటి బిడ్డ, మన అన్న జగనన్న 4 దఫాలుగా ఆసరా ద్వారా మనకంతా కూడా రుణ విముక్తి కలిగించారు. రాబోయే రోజుల్లో 3 లక్షల దాకా మనకు ద్వారకా సంఘాలకంతా కూడా ఆ ఆసరా ద్వారా రుణ విముక్తి కలిగిస్తారు. దయచేసి ఇటువంటి వ్యక్తిని మనము నా భూతో నా భవిష్యత్తు, ముందర ఎవరు వస్తారో రారో తెలియదు, కానీ ఈరోజు మనం జగనన్నను మన గుండెల్లో పెట్టుకొని మన ఇంటి బిడ్డను మనం కాపాడుకోవాలంటే మన దీపమ్మ ఎమ్మెల్యేగా 1 ఓటు, ఎంపీగా ఈ బోయజాతికి చెందిన శాంతమ్మకు 1 ఓటు ఏపించి గెలిపించాలి. మా బీసీ వర్గాలకు ఇంతటి దాకా ఇంత పెద్ద పదవి ఇచ్చింది లేదు, కానీ జగనన్న 2 ఆడకూతుర్లు పంపించాడు మీ మధ్యలో. 2 ఆడబిడ్డలమే, మీ ఇంటి బిడ్డలమే, మీ సేవ చేయడానికి వచ్చిన వాళ్ళం మేము. మీ గడపకు వస్తాం, మీ గడపకు వచ్చి మీ సమస్యలు ఆలోచించి అక్కడ మీ ఇంట్లో మంచి నీళ్ళు ఇచ్చిన తాగి మీకు సమస్యను ఆలించి పరిష్కార దిశగా పనిచేస్తాం. దయచేసి ఆడబిడ్డలు 2 కూడా మీ ఇంటి బిడ్డలుగా వచ్చాం. ఒకరు
దీపికమ్మ ఎమ్మెల్యేగా కురుబ దీపికమ్మ గారు, అలాగే నేను బోయ శాంతముని ఎంపీగా మీ మధ్యలోకి వచ్చినాము. ఇద్దరం కూడా బీసీలమే. బీసీలకు అగ్రస్థానం ఇస్తా అన్నాడు ఈరోజు జగనన్న. ఎన్నికటి ప్రభుత్వాలు అంతా కూడా బీసీలను వాడుకొని వదిలేసిన పార్టీలు. కానీ ఈరోజు మన జగనన్న సామాజిక న్యాయంలో మనకందరికి కూడా న్యాయం చేయడం జరుగుతుంది. ఏ ఒక్కరిని కూడా తీసేలా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలని అందరికి కూడా స్థానమానాలు ఇచ్చిన ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి అన్న అని సగర్వంగా చెప్పగలుగుతున్నాం. ఈరోజు మనమంతా కూడా ఒక్కటే మన గురి, అది ఏమంటే రాబోయే 13వ తారీఖు మనమంతా కూడా పొద్దున్నే పోలింగ్ బూత్లకు పోయి పొద్దున్న 12 లోపలనే ఆ ఫ్యాన్ బటన్ ఒత్తుతా ఉంటే అట్లే లోపలికి అదుముకొని పోవాలి. ఆ రకంగా మనమంతా కూడా ఏ కుమ్మడిగా దయచేసి నా అన్నదమ్ములంతా కూడా సహకరించాలి. జగన్ సార్ వస్తా అన్నారు, మన దేవుడు వస్తా ఉన్నాడు. దయచేసి మనమంతా కూడా సహకరించాలి. మన దేవుడు కొన్ని క్షణాల్లోనే వస్తా అన్నాడు, మన జగనన్న వస్తా అన్నాడు. మనమంతా కూడా శాంతియుతంగా కొంచెము అధికారులకు సహకరించండి అని కోరుకుంటున్నాను. దయచేసి నా యువతరం అంతా కూడా సహకరించాలి. దయచేసి 13వ తారీఖు మనమంతా కూడా 2 ఓట్లు వేయాలి, ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీకి. ఎమ్మెల్యేకు 2వ నంబర్లో మన ఫ్యాన్ గుర్తు దీపమ్మ ఫోటో ఉంటుంది, అక్కడ మీరు రెడ్ బటన్ పైన నొక్కాలి. అదే రకంగా ఎంపీకి 3వ నంబరు దయచేసి శాంతమ్మ ఫోటో, ఫ్యాన్ గుర్తు, బీప్ బటన్ ఉంటుంది. దయచేసి 3వ నంబర్కి మీరంతా కూడా ఓటు వేయించి మీ మధ్యలో మీ బిడ్డలుగా పనిచేయడానికి మా ఇద్దరికి కూడా అవకాశం కల్పించాలి. ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం. మీ మంచిలో వస్తామో లేదో తెలీదు, కానీ మీకు ఏమన్నా బాధ కలిగిందంటే మీ గడపకొచ్చి పని చేస్తాం. ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా మీకు కల్పిస్తాం రాబోయే రోజుల్లో. దయచేసి మీరందరూ కూడా జగన్మోహన్ అన్నని మరోసారి సీఎం చేసుకోవాలని దృఢ సంకల్పంతో జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్.